ప్రభుత్వం మరి వచ్చింది, మరి ఏం చేస్తాడో చంద్రబాబు నాయుడు. ముందు ఎన్నెన్నో చాలా పథకాలు అన్నారు, వాటిలో ఒకటి కూడా సరిగ్గా కరెక్ట్గా ఇంత మటుకు చేయలేదు. మాకు కొంచెం డౌట్గానే ఉంది. ఈయన కూడా కరెక్ట్గా చేస్తాడని నమ్మకం లేదు. ఆయనే బెటర్ అనిపిస్తుంది. అప్పుడే 50 రోజులకి అయింది చంద్రబాబు గారు వచ్చి. అయినా సరే న్యాయం మాట్లాడుకోవాలి, ఉండదు మాట్లాడుకోవాలి కరెక్ట్గా. అది ఏ విధంగా జగన్ గారు బెటర్ అనిపించారు? ఏ విధంగానైనా జగన్ బెటర్, ఏ విధంగానైనా జగన్ బెటర్. న్యాయానికి లేబర్కి కానీ లేని వారికైనా ఉన్నవారికైనా న్యాయం చేశాడు ఆయన. కొంత చేశాడు. కాకపోతే రోడ్లు ఒకటే పోయిడే కానీ అదొకటే తక్కువ చేశాడు కానీ జనానికి ఏం తక్కువ చేయలేదు, ప్రజలకి ఏం తక్కువ లేదు. ఇంటింటికి కావాల్సిన ఏవి పంపించాలో అవి సక్రంగా చేశారు జగన్ తమ్ముడు. పథకాలు మొదలు పెట్టాలంటారు, ఇవ్వటం చంద్రబాబు గారు ఇవ్వాల్సిందేనంటారు పథకాలు. మరి అన్న మాట తప్పకుండా అన్నాడంటే చెయ్యాలి కదా, ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈసారి ఇప్పుడు ఎట్టగో అట్టకే జరుగుద్ది. మళ్ళీ ఆయన చాలాసార్లు ఇప్పటికి రెండు సార్లు 3 సార్లు మాట తప్పారు చంద్రబాబు నాయుడు. ఈసారి మరి చేసినోడు అవుతాడు. చెప్పిన పథకాలు అమలు చేయకోకుండా చంద్రబాబు గారు మా పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నట్టు జగన్ గారు అంటున్నారు. ఏమంటారు మరి? అలాగే జరుగుతున్నాయి దాడులు ఇక్కడ బయట? దాడులు మరి జరుగుతూనే ఉన్నాయి. గొడవలు అల్లరి ఎక్కువగా భయంకరంగా ఉంటుంది దేశం అంతా. మరి ఎవరు ఏ న్యాయం చేస్తారని మాకు అడుగుని టెన్షన్తో ఉంటున్నాం. మేమేం దాడులు చేయట్లేదు, వాళ్ళే కొట్టుకుంటున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. మరి దాడి చేయట్లేదంటే చేస్తున్నారు కానీ కొంతమంది కనపడుతున్నారు, తెలియని తీరుగా చేస్తున్నారు దాడిలు. రోజు వార్తల్లో చూస్తున్నాం. అంత భయంకరంగా ఉంటుంది. చివరికి ఏం జరుగుద్దో తెలియదు అన్నట్టుగా భయంతో బ్రతుకుతున్నాం. మరి జగన్ గారు చెప్పే మాటలు నిజమేనంటారా? అయితే దాడులు జరుగుతాయి అన్న మాటలు నిజమే, మరి కరెక్టే ఆయన చెప్పేది. ఆయన కూడా లేబర్ని కొంచెం ఆదరించేవాడు, మంచి చెడు చూసేవాడు. ఎంత మటుకి కొంచెం లేని స్థితిలో ఉన్న వాళ్ళని పైకి తీయాలన్న ఆలోచనతో ఉండేవాడు. ఇప్పుడు కంటే అప్పుడు జగన్ ఉన్నప్పుడే ఎక్కువగా దాడులు జరిగినాయి, మా పార్టీ వాళ్ళని చంపేశారు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నారు. చంద్రబాబు గారు కూడా అదే అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఎక్కువ దాడులు జరిగినాయి అని. ఎవరి కాళ్ళకే అట్టగా అనుకుంటూ ఉంటారు. నా పార్టీ వచ్చినప్పుడు అంతా మంచిగా జరుగుతుంది, ఏ గొడవలు ఉండవని అలా అనుకుంటూ ఉంటారు. ఎవరి నమ్మకం ఆడది. కానీ జనాలకు మాత్రం అవి నమ్మకంగా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎవరిని నమ్మలేని స్థితిలో ఉంది.